దేవా, ఈ రాత్రికాల సమయంలోనైనా మిమ్మలను అడిగి వేడుకొండకై మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మేము తండ్రి, మేము నిర్పేదలమునైనా అభాగ్యులము నా తండ్రి, పాపులము నా తండ్రి. పాపల కొరకై ప్రాణం ఇచ్చిన దేవుడు నీవేనని నమ్ముకుని నీ పాదాలు బట్టి అడిగి వేడుకొండకై వచ్చి ఉన్నాం. మా మరణాలను మీరే స్వీకరించి మాకు మీరు పరమవితులుగా ఉండి నాయన, మాకు ఏమైనా లోపాలతో మా లోపాలనే మీరే సవరించే దేవుడు నా తండ్రి. మీ కృపను తండ్రి మా మీద ఉంచి మా కొరకై తండ్రి ప్రతి వారము వచ్చుతున్నటువంటి మా అయ్యగారిని మీరు వాడుకోండి తండ్రి. అయ్యగారి ద్వారా మీ అమూల్యమైన వాక్య సందేశాన్ని అందించి ఆ యొక్క వాక్యాన్ని మా హృదయంలో కుమరించి ఆ వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయమని మీ పవిత్రమైన పాదాలు బట్టి అడిగి వేడుకొడుతున్నాను తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా తల్లి ఈ యొక్క ఆశ్రమాలంతని నడిపించుతున్నటువంటి మా మైకిల్ బాబు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. ఆయన చేతుల పడలేదు మీరు నిత్యం తోడుగా నిలిచి ఆయన నా నిలువలా కాచి కాపాడమని మిమ్మల్ని అడిగి వేడుకొడుతున్నాను. ఇదిగో నా తల్లి, ఇంత దూరం నుంచి మా కొరకై వచ్చుతున్నటువంటి మా అయ్యగారిని ఆయన మీరు ప్రీతిగా వాడుకోమని మీ వాక్య సందేశాన్ని ఆయన ద్వారా మాకందరికి వినిపించి మమ్మల్ని సంతోషపెట్టమని మీ పవిత్రమైన పదాలను బట్టి అడిగి వేడుకొడుతున్నాను తండ్రి. అయ్యగారు మా కొరకై వచ్చుతున్న సమయంలోనూ తిరిగి పోతున్న సమయంలోనూ మార్గమధ్యంలో మీరు వారికి తోడుగా నిలిచి వారు చేరవచ్చిన గమ్యస్థానంలో చేర్పించమని వారి కుటుంబాలంతటి జీవించి ఆశ్రయించి కాచి కాపాడమని వారి చేతులు పరిచర్యలన్నింటినీ తండ్రి మీరు తోడుగా నిలిచి వారిని నిత్యము మీ కృపకు వాడుకోమని అయ్యగారిని ఇంకా ముందుకు నడిపించిన ఆయన మా అందరి కొరకై బీదల కొరకై పాటలు పడుతుండగా నా ప్రభు అయ్యగారిని మీరు గమనించి ఆయనను మీ పాపముల చెంత చేర్చుకొని ఆ యొక్క ఆశ్రమాలని జీవించి ఆ యొక్క మందిరాలను మీరే తోడు నీడేయండి అని అన్నివేళ కాచి కాపాడమని ఈ యొక్క రాత్రికాల సమయం ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. హల్లెలూయా. ప్రియయే తొలే మించితివి ప్రియమారణ హృదయం ముదమారవధింతునా హృదయాంతరంగమునా నీ రక్త ప్రభావమునా నారో హృదయంబోను నీ రక్త ప్రభావమున నారోత హృదయంబోను పవిత్ర పరతుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరతుము తండ్రి ప్రతి పాపమును కడిగి ఆజాగరు కుడనైతి నీ దాచయంబును విడిచి ఆజాగరు కుడనైతి నీ దాచయంబును విడిచి కరుణారసముతో నాకై కలిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కలిపెట్టితివి తండ్రి ప్రియయేసునే నించితివి ప్రియమారణ హృదయం ముదమారవతియుతునా హృదయాంతరంగమునా వికసించ
విశ్వాసంబు వాక్యంబును చదువగలేను వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగలేను ప్రియమాదనాహృదయం ముదమాదవశింతునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనున్నట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనున్నట్లు ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపంలో ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపంలో ప్రియ యేసునే మించితివి ప్రియమాదన హృదయం ముదమాదవశింతునా హృదయాంతరంగమున నా హృదయము ఇంతగా మారెను నా హృదయము ఇంతగా మారెను నా హృదయము ఇంతగా మారెను నా యేసు వచ్చినందున నా యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సాఖ్యమైన సంతోషం చెప్పనా సాఖ్యమైన సంతోషం తెరవబడెను నా మననతము తెరవబడెను నా మననతము తెరవబడెను నా మననతము యేసు నన్ను ముట్టినందున యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సాఖ్యమైన సంతోషం ఏ సంతోషమో నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా నేడే యేసు నందకు రమ్ము నేడే యేసు నందకు రమ్ము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సాఖ్యమైన సంతోషం సత్య సమాధానం నీకు కావలనా సత్య సమాధానం నీకు కావలనా సత్య సమాధానం నీకు కావలనా సత్యుడే సోనందకు రమ్ము సత్యుడే సోనందకు రమ్ము సంతోష
సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పన సఖ్యమైన సంతోషం మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్షరాజు నందకుడము మోక్షరాజు నందకుడము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పన సఖ్యమైన సంతోషం చెప్పన సఖ్యమైన సంతోషం యేసుక్రీస్తును నేడే చేసుకో యేసుక్రీస్తును నేడే చేసుకో యేసుక్రీస్తును నేడే చేసుకో ప్రవేశించు నీవు నందు ప్రవేశించు నీవు నందు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పన సఖ్యమైన సంతోషం చెప్పన సఖ్యమైన సంతోషం ప్రకాశం గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును తన సాక్ష్య రూపంలో ఇప్పుడు మనతో తెలియజేయబోతుండగా అందరూ కూడా శ్రద్ధగా ఆ యొక్క సాక్ష్యాన్ని విని ఏ రీతిగా ఆయన జీవితంలో దేవుడు కార్యం చేశాడో విని మనమందరం కూడా దేవుని చేత అలాంటి ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకుందాం. సాక్ష్యం ప్రకాశంగా చెప్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి యేసయ్య, నాయన మీరు చేసిన గొప్ప మేలులకు తండ్రి నేను మీకు ఎంతయో రుణపడి ఉన్నాను నా తండ్రి. నేను ఇంతవరకు నేను మీతో మాట్లాడుతున్నానంటే మీరు నాకు పెట్టిన ప్రాణభిక్షే నా తండ్రి. మీరు చేసిన మేలును నేను మర్చి ఇంతవరకు నేను ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు నా దేవా. మరి నా తండ్రి ఈరోజు నేను మీ అందరి ముందర నాయన ఈ సాక్ష్యం చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయానికి మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యలారా అమ్మలారా మీకు అందరికీ వందనాలు. మరి నా స్వగ్రామమైనటువంటి ఎలగుండ్ల దగ్గర తిప్పులూరు చుంకేశ్వర, అందులో నాకు ఇద్దరు అక్కగారు ఒక చెల్లెలు, నేను ఒకనే. అయితే మా నాయనకు ఒకనే కొడుకుని నన్ను బాగా కష్టపడి చదివించి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి వరకు ఆదర్లో చదివించినాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మరియాపురం బోర్డింగ్లో 6 నుంచి 9 వరకు చదివి నేను పూర్తిగా చదవలేక మా తండ్రి చనిపోతానే నేను ఇండ్లు చేరినాను. ఇండ్లు చేరితే నాకు ఒక తల్లి ఒక చెల్లెలు ఉండేది. వారు ఏం పని చేసుకోలేనప్పుడు నేను బాగా 15-16 సంవత్సరంలో వయసులో ఉన్నాను. నేను కష్టపడి నా తల్లిని నా చెల్లెల్ని పోషించుకుంటూ నా చెల్లెలకు నేనే వివాహం చేసినాను. తర్వాత నాకు మా కొండపేటకు మా అక్కని ఇచ్చిందేమో. మా అక్క తరపున నన్ను ఎవరు మా తల్లి లేడు కాబట్టి నాకు వివాహం చేసేదానికి వారు ముందుకొచ్చి నాకు వివాహము మహిళా కాలంలో పెళ్లిమరి మండలం మహిళా కాలం నేను చేసుకునే పోదు. అయితే నేను ఉండబడినటువంటి ఆ యొక్క చుంకేశ్వర గ్రామంలో ఎటువంటి పనిపాటలు లేక వారు చేసిన పెళ్లి అలా పెట్టిన తర్వాత 10-15 ఏళ్ళు ఇక్కడ కొండపేటలో చేయించినాను.
తర్వాత మా భార్య వాళ్ళు వచ్చేసి అక్కడ పూల వ్యాపారం చేసుకుంటే మన జీవనం బాగుంటుంది అక్కడ బాగుందంటే మేము పోయి మహిళా కాలువ గ్రామంలో చేరి పూల వ్యాపారం ప్రారంభించుకొని నేను జీవనం గడిపేటుని అందులో నేను ఉండబడినటువంటి ఆ యొక్క గ్రామంలో ఎవరు చదువుకునేవారు లేరు, ఊళ్ళో కానీ మా ఇళ్లలో కానీ లేరు. నేను ఒక్కడిని అప్పుడు 9వ తరగతి డిస్కంటిన్యూట్ చేసి వచ్చినాను. ఊళ్ళో ఎవరైనా ఏదైనా కావాలి పాలు రాయాలా పత్రాలు రాయాలంటే నా దగ్గరికే వచ్చి నా దగ్గరనే రాయించుకుని పోయేటవాళ్ళు. నా దగ్గర కొంచెం తెలివి ఉంది కాబట్టి చదువు ఉంది కాబట్టి నేనుంటే ఊళ్ళో అక్కడ మాతమ్మ దేవాలయం అనేది దేవాలయం ఉండేది. అది ఎన్ని రోజుల నుంచో కెలిపడిపోయి ఉండేది. అయితే వాళ్ళలో ఏదో ఒక ఆలోచనలు తగిలి అందరం కలిసి ఇక మాతమ్మ తినాలో చేసుకుందాము అని అంటే మనకు ఎవరు పెద్ద చిన్న లేరు కదా, చదువు చిన్న లేరు అని చెప్పిన ఆలోచన చేసి నన్ను అక్కడ పెద్దగా తీసుకొని పోయి ఆడ పెట్టుకొని అయ్యా నీ దగ్గర చదువు ఉంది కదా, నువ్వు మంచి చెడ్డప్పుడు నువ్వు ముందుంటే కనుక మేముంటామని నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించినారు. సరే అని నేను ఆ ఎక్కువ ముందు ఆలోచన చేసేది కాదు. మేము మొదటి నుంచి కూడా క్రైస్తవ భక్తులు, మా తండ్రికి మంచి పేరు ఉన్నది. మా తండ్రి పేరు బాలస్వామి. ఎవరు ఇప్పటి వరకు అవస్థాభాగ్యం తీసుకోవాలి ఎవరు లేరు. ఆ రోజుల్లో నేను చిన్న వయసులోనే 15 ఏళ్ళ వయసులో మా నాయన మంచమరణం అయితే నాయన స్వామిని చెప్పి పిలుచుకొని రాపని ఆయన అవస్థాభాగ్యాన్ని తీసుకోవాలంటే నేను ఉరుటూరుకి వెళ్ళి స్వామిని పిలుచుకొని వచ్చి మా తండ్రికి అవస్థాభాగ్యం ఇప్పించి నేను రోజులయ్యి నేను నిజమైన దేవునికి భక్తుని దేవుని బిడ్డనే. కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను ఆ సైతానికి లోబడి తండ్రిని మంచి యవనంలో ఉండేటప్పుడు తండ్రిని మర్చి నేను సైతానికి లోబడి దానికి బానిసనై నా ఇష్టం వచ్చేట్టు తిరిగి చేసి ఉన్నాను. చాలా పాపములు చేసి ఉన్నాను నా తండ్రికి. అయినా కానీ వారందరూ ఏకీభవించి నన్ను ఒక పెద్దగా ఏర్పాటు చేసుకొని ఆ చుట్టుపక్కల పల్లెల్లో అతనికి సంఘాలు రాబట్టి చిన్నాళ్ళకు బాగా మంచి అన్నీ చేసినాము. ఆ ఉండబడిన మాతమ్మ దేవాలయం కిలబడిపోయి ఆ మాతమ్మ దేవాలయానికి నేనే ముందు ఉండి ఆడ రంగులు కొట్టి బొమ్మలు వేసి అన్నీ చేసి ఆడ చిన్నాళ్ళకు ఆడ డ్రామా పంపించాలంటే ఈ మైపూర్ దగ్గర చెన్నంపల్లి అని ఉండేది. ఆ చెన్నంపల్లి వచ్చి డ్రామా చేసేటోళ్ళందరూ పిలుచుకొని పోయి ఆడ డ్రామా వేయించి చిన్నాళ్ళ రోజు ఒక 2 డబ్బాలు సారాయి తీసుకొని పోయి పెట్టుకొని ఆనందంగా తాగి ఆ మైకు నా చేతికి తీసుకొని నేను రకరకాలుగా నేను దేవుడిని మర్చి నేను ఎన్నెన్నో చేసి ఉన్నాను. కాబట్టి ఆ తిన్నాల జరిగింది ఒక్కరోజు గ్యాప్ ఉన్నది. 3వ రోజు నాకు జ్వరం అని వచ్చింది. జ్వరం అనేది వచ్చినప్పుడే నేను జ్వరమని అనుకుని పోయినాను. కానీ పల్లా భాస్కర్ దగ్గరికి పోతే ఆయన చూసి ఆయన ఇది తలాకు ఎక్కింది విషధరం, ఇది ఇక్కడ కాదు నువ్వు ఆసుపత్రికి పోమని చెప్పినాడు. ఆసుపత్రికి పోతే నేను ఆడ కాలేదన్నా నేను వేరే చోట ఉంటే అప్పుడు నేను పూల వ్యాపారం చేసేవాడిని. పూల వ్యాపారం చేసేటప్పుడు ఆడ పుష్పరాణి ఒక ఆయన వయస్సులో ఆయన కమిటీలో ఆయన ఉండేది నడుసుగా. ఆమె ఉండి నన్ను దగ్గర నుంచి ఏమయ్యా ఎక్కడ వచ్చేది అంటే ఇది రకం తల్లి నాకు జ్వరం వచ్చింది. పల్లా భాస్కర్ దగ్గరికి పోతే ఆయన నాకు చేత కాదు వేరే నువ్వు చూపించి విసర్జనం ఉంది తలకెక్కిందని చెప్పినాడు అని చెప్పిన. అయితే ఆమె ఏం చెప్పిందంటే అయ్యా నువ్వు ఏం భయపడాకు, మా భర్త కొడుకు ఇదే రకంగా ఉండింది, ఏం పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పాను. అయితే నాకు అప్పుడు మొదలైంది ఇది జ్వరం కాదు, ఇది నా దేవుని కృపాపం చేత నాకు వెళ్ళి మొదలు పెట్టాను అని నేను ఆలోచన చేసుకొని భయపడి అప్పుడు బైబుల్ తీసుకొని పోయి తల కింద పెట్టుకొని రోజు ఒక పేద చదువుకుంటా, నేను చేసుకుంటా. తండ్రి నేను చేసిన తప్పులను క్షమించేదానికి మీరు నాకు అనుమతి ఇవ్వని నా తండ్రి, నేను చాలా ఘోరమైన తప్పు చేసిన తండ్రి, సోదరుడు పడి మిమ్మల్ని ధిక్కరించి నేను ఆనందంలో నాయన ఈ యొక్క తాగుబోతుల చదువుతో నేను చేసి ఉన్నాను నా తండ్రి, క్షమించవా నా తండ్రి అని ఏడుకున్నా బాధపడితే ఆయన పుస్తకాన్ని అంటే ఆమె పక్కన చూదులు పెంచాలి పిల్లలు వేరే వార్డులో. అయ్యా నువ్వు రాయి రూమ్ దగ్గర తీసుకుని పోయి నన్ను ఒక బెంచ్ మీద పడబెట్టి ఆమె సూదులు వేసి నన్ను ఎన్నెన్నో చేసి నన్ను ఆయన దయాదాక్షిణ్యంతో దగ్గర తీసుకుంటా వచ్చేది. ఆమె ఎవరో నేను ఎవరో నాకు తల్లిగా ఆ రోజు ఉండేది ఆయన. అయితే ఆయన ఆసుపత్రిలో బాలరామిరెడ్డి అని ఆయన ఆసుపత్రి కట్టించేటోడు మా ఊరు ఆయన ఏమోపల్లి ఆయన ప్రకాశం దేవుడు ఇక్కడ వచ్చినామంటే నాకు జ్వరం వస్తుందయ్యా ఇప్పుడు 10 రోజుల నుంచి తగ్గలేదు అంటే ఆయనకు ఈడ మన ఇక్కడ నుంచి పోయే దావలో ఒక మగదాన్ని ఆసుపత్రి ఒకటి అప్పుడు
ఆడ ఉండే డాక్టర్ దగ్గరికి పోయి నువ్వు చూపించుకున్నావు అని చీటీ రాయించి ఇచ్చినాడు. ఆడికి పోయినా ఆడ చూపించుకొని వచ్చిన ఆడ తగ్గలే. మళ్ళా తర్వాత ఆయన మా బాలనాగిరెడ్డి ఎర్రబొక్కపల్లిలో ఆయన ఇంట్లో ఉంటే ఆ ఇంటికాడికి పోయినా, అయ్యా నా పరిస్థితి అని. సరే అయితే నువ్వు వేరే చోట మళ్ళీ నువ్వు పరీక్ష చేసుకొని రక్త పరీక్ష 3 సార్లు చేసుకొని రావాలి, 3 రకాలుగా అని చెప్పాను నేను. ఆ రక్త పరీక్షలు ఆలోచన చేసుకొని హెచ్ఐవి అదేమన్నా ఉందేమోనని 3 రకాలుగా టెస్టులు చేసినారు. అయితే అవి ఏమి లేదు, కామెర్లు సోకినాయి, దానివలన నీకు రకం ఉందని వాళ్ళు కూడా చెప్పినారు. అయితే నాకు మాత్రం కామెర్లు లేవు, థైరాయిడ్ లేదు, ఏమి లేదు. ఇది నా దేవుని ఆజ్ఞ జరుగుతున్నా. ఆ తర్వాత నేను ఆలోచన చేసిన తర్వాత నాకు ఒళ్ళు నిలబడలేదు. నేను నిలబడలేకుండా ఎవరి దగ్గరికి పోయేదానికి లేదు. ఎటో కన్నా కింద పడి ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఈ పాస్టర్ దగ్గరికి, ఆ మందిరం కాడికి, ఈ మందిరం కాడికి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాయి. వాళ్ళు నా మీద దయచేసి వాళ్ళందరూ 10-15 మంది ఓ రోజు ససాయి వచ్చినారు మా గ్రామానికి. దేవుని స్వరూపం నా చేతికి ఇచ్చి మా గ్రామం అంతా తిరిగి నా కొరకై మా పాస్టర్ గారు చాలా ప్రయాసపడినారు. వాళ్ళు పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవాలి వాళ్ళకు. వారే నాకు ఆ రోజు దేవుని మీద దగ్గరికి తీసుకొని పోయింది వాళ్ళే. వాళ్ళ తరఫున ప్రార్థన చేయగా నాలో ప్రవేశి కర్పేపి తగ్గుతూ వచ్చింది. తర్వాత నేను కూర్చొని ప్రార్థన చేసుకొని ఏడ్చి, నా తండ్రి, మా తండ్రి కూడా మీ ఆజ్ఞ మీరలా, కానీ నేను మీ ఆజ్ఞ మీరినందుకై నాకు పెట్టిన శిక్షకు నేను పాత్రుడనే నా తండ్రి. అయిన అటువంటి పనులు నీకు తెలియని నా దేవా, నాకు జ్ఞాపక పిల్లలు నా తండ్రి, నన్ను కరుణించవా తండ్రి అని ఏడ్చుకొని ప్రార్థన చేసి 5 రోజులు అదే ప్రార్థన చేసి ఉన్నాను. మా ఊళ్ళో ఒక పాపనమై ఉండేది. ఆయన నా బాధలు చూసి నా ఇంటికాడికి వచ్చి చూసుకొని పోయి ఆయన ఇంటికాడికి పోయి 2 చేతులు రాకులు నానబెట్టి ఎండబెట్టి దాన్ని రాగి పిండి చేసుకొచ్చి ఇచ్చి ఆయన రోజు రాగిచని చేసుకొని తాగని చెప్తే అట్లా 1 వారం 10 రోజులు ఉన్నా. దాన్ని చిన్నగా నేను ప్రార్థన చేసుకోగా నా తప్పులు నేను తెలుసుకునే తండ్రి, ఇక నేను చేయలేను ఆయన, మా తండ్రి చేయని తప్పులు నేను చేసి ఉన్నానంటే నేను ఏం చెప్పుకోలేను. నా దేవా, నువ్వు క్షమించు, నన్ను నీ దరిదాపులో తెచ్చుకోవా నా పొడవా, తెలియక చేసిన నా తండ్రి, నాకు అందరినీ ఆదర పిల్లలు ఆయన అని నేను నేను ఆలోచన చేసుకుంటా ప్రార్థన చేసుకుని రాగా క్రమేణా 1 వారానికి 2 వారాలకు నాలో దేవుడు ప్రాణం పోసి ఉన్నాడు. కాబట్టి నిజమైన దేవుడిని నేను విడిచిపెట్టి ఆ సైతాను సోదరులో నేను బానిసనై ఆ సైతాను ఆ రోజు నేను రకరకాలుగా చేసి రకరకాలుగా కొడితే నిజమైన దేవుడిని విడిచిపెట్టి ఆ యొక్క దబ్బర దేవతలు పోయి నేను మొగ్గి చేసి పెడితే నాకు సత్ఫలితం నేను అనుభవించినందుకు దేవుడు ఎంతో దయామయుడు, కృపామయుడు. కావున ప్రతి ఒక్కరూ నిజమైన దేవుడు, పాపం చేసేది మనము, తప్పు చేసేది మనము, శిక్ష అనుభవించాల్సింది మనము. కానీ నా తండ్రి పరమ వైద్యుడు నా ప్రభువు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఈ యొక్క భూమికి దిగి వచ్చి మానవ జన్మ వచ్చి మనం చేసిన ప్రతి ఒక్క పాపములకు ఆయన శిక్ష అనుభవించి మన మీద ప్రేమతో తల్లి మరిచినా నేను మనవని చెప్పిన దేవుడు. కాబట్టి ఆయన మనం ఇడవలేక తిరిగి ఆయన పానంతో వచ్చి మన కోసం ప్రయాసపడుతున్నాడు. కాబట్టి నిజమైన దేవుని మనం కనుగొనాలి, నిజమైన దేవునికి మనం సేవ చేయాలి. కాబట్టి నేను చేసిన ఈ యొక్క తప్పిదములు దేవుడు నన్ను ఆయన సేవకు తీసుకున్నందుకు ఆయన పాదాలకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా తల్లి, ఈ రోజు అయ్యగారు నాకు ఈ యొక్క ఆశ్రమానికి ప్రతి వారము క్రమం తప్పకుండా ఈ యొక్క వృద్ధులపైన ప్రేమతో ప్రతినిత్యము ఇక్కడికి వచ్చి మీ యొక్క వాక్య సందేశాన్ని మాకు చేపట్టి వినిపించి సంతోషపెట్టిపోతున్నారు తండ్రి. ఈ కృపను మాకు దయచేసినందులకు మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సాయంకాల వేళ సమయంలో దేవుడి సన్నిధిలో మనల్ని కూడా నడిపించినటువంటి దేవునికి మొట్టమొదటిగా
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలోనికి సన్నిధిలోనికి కూడా వచ్చిన ప్రియమైన దేవుడు మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రకాశమన్న గారి యొక్క జీవితంలో తను తెలుసుకున్న సత్యాన్ని సాక్ష్య రూపంలో ఇంతవరకు ఆయన తెలియపరచగల అందరం విన్నా. ఆయన జీవితము ఎలాంటి జీవితం జీవించాడు, ఎలాంటి అలవాట్ల, ఎలాంటి సహవాసాలు, ఎలాంటి బుద్ధి కలిగిన వాడు మనము ఆయన చెప్పగా విన్నాం. అయితే తన పాపపు జీవితాన్ని, ఆయన చేసే తప్పులను, చెడు వ్యసనాలను జ్ఞాపకం చేసుకుని ఆయన మీద ఆయనకే అసహ్యం పుట్టింది. మనిషినైనా నేను ఇంత చెడుగా జీవిస్తున్నానా అని తన పాపాన్ని, తన తప్పితాన్ని తను గ్రహించగలిగాడు. మనిషి జీవితము సార్థకంగా ముగించబడాలి అంటే మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని గ్రహించినప్పుడేనండి. మనం ఎలాంటి జీవితం జీవిస్తుంటున్నాం, మన మాట, మన ప్రవర్తన, మన అలవాట్లు మనిషిగా చేయవలసిన విధంగానే ఉన్నాయా అంటే మంచి చెడు గ్రహించే విచక్షణ జ్ఞానం అనేది దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చింది. ప్రతి జీవికి ఇవ్వలేదండి. జీవం కలిగినటువంటి శరీరాలు ఈ భూలోకంలో ఎన్నో ఉన్నాయి. కుక్క ఉంది, పిల్లి ఉంది, పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ మంచి చెడులను వివేచించే విచక్షణ జ్ఞానము దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకు దేవుడు మనిషికి మాత్రమే అవి ఇచ్చాడు? ఎందుకు జంతువులకు ఇవ్వలేదు? ఎందుకు పశువులకు ఇవ్వలేదు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తా ఉంటున్నాయి. ఈ జంతువులను, పక్షులను, పశువులను, సమస్త జలరాశులన్నిటినీ కూడా దేవుడు తన వాక్కు కలుగుగా పలికినాడు. ఒక మాటతో కలగజేయబడేటివి అవన్నీ. కానీ మనిషి నువ్వు కలుగుగా కానరా. మనిషిని ఎలా తయారు చేశాడంటే దేవుడు ఇలా అనుకున్నాడు, ఇదిగో మనం నరుని తయారు చేద్దాం. ఎలా తయారు చేద్దామంటే మన స్వరూపమందు వాడిని తయారు చేద్దాం, మన రూపమందు వాడిని తయారు చేద్దాం. ఈ మాట ఒక్క మాటతో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుళ్ళము మన రూపమందే మన బిడ్డను తయారు చేసుకున్నాం. ఒక మాటతో అర్థం చేసుకోవాలంటే ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా దేవుని బిడ్డలు. ఆయన జీవాయువు పోసుకొని బతికినటువంటి వారు మనం. అందుకే దేవుడు మనిషికి మాత్రమే విచక్షణ జ్ఞానము ఇచ్చింది. కుక్క ఉంది ఉదాహరణకు,
దానికి అన్నము ప్లేట్లో పెట్టే తింటుంది, రాయి మీద పెట్టినా తింటుంది. మనం తింటాము అట్లా? ఉన్నారా ఎవరైనా అలా తినేవాళ్ళు? రాయి మీద పెట్టి, డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టి, ప్లేట్లో పెట్టకుండా టేబుల్ మీద పెట్టి తినాలంటే తింటామా? ఎందుకంటే నీకు తెలుసు అది ప్లేట్లో పరిశుభ్రమైనటువంటి స్థలంలో ఉంచబడితేనే తినాలి. అదే విచక్షణ జ్ఞానం అంటే. అన్నం ఎట్లా తినాలో విచక్షణ జ్ఞానం ఉంది, ఎలాంటి బట్టలు ఒళ్ళు కప్పుకోవాలో విచక్షణ జ్ఞానం ఉంది. నీ హృదయానికి నీ మనసుకి ఏది నచ్చుతుందో, ఏది కావాలనిపిస్తుందో అది విచక్షణ జ్ఞానం ఉంది. అయితే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అలాంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఉంది మనిషికి. ఏమండి, ఏది చూడాలో ఏది చూడకూడదో తెలుసు. అది చూడకూడదని అయినా అదే చూస్తాం. తలంచకూడదు అది మనకు విచక్షణ జ్ఞానం ఉంది కానీ అదే తలుస్తాం. అది ఆలోచన చేయకూడదు, అది తప్పని తెలిసి కూడా ఆ మంచి విచక్షణ జ్ఞానము తెలుసుకునే మనిషికి మాత్రమే ఇచ్చినాడు. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, నాకంటే మీకే బాగా వచ్చే మా సామెతలు. ఏమన్నారు? మనిషికి ఒక దెబ్బ, ఏమంటారు చెప్పండి, బాగా చెప్పండి. ఒక దెబ్బ మనిషికి ఒక మాట. పశువుకి దెబ్బ కొడితేనే అది మాట ఉంటుంది, మనిషికి మాట చెప్తే. ఎందుకంటే మాట అర్థం చేసుకునే జ్ఞానం మనిషికి ఉంది. మనం తెలుసుకోవాలి ఏది ఏ మార్గం మంచిది, ఏ మార్గం మంచిది కాదనేది మనం గ్రహించి, ఇది కూడా ప్రకాశంలో తెలియపరిచినట్లుగా తను వెళ్తున్న మార్గము చెడు మార్గం అని తెలుసుకొని ఆ మార్గాన్ని అలవాట్లను విడిచిపెట్టి సరైన సన్మార్గంలో ఆయన నడుస్తున్నాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడు అని పరివర్తన చెంది చెప్పినటువంటి సాక్ష్యం అది. ఈరోజు అలాంటి సాక్ష్యము నీవు నేను కూడా కలిగి ఉండాలనేది ఈ సాయంకాల వేళ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రకాశం వలన తెలియజేసినటువంటి ఆ సాక్ష్యాన్ని దేవునికి మహిమకరంగా ఇక్కడ కూడి వచ్చిన మనకందరికీ అది ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఇంకొక పాట పాడుకొని దేవుని మనసారా అందరం ఆరాధించి తర్వాత దైవ సందేశం విన్నాం. చంద్ర వచ్చి ఒక పాట పాడుతుండగా అందరం కూడా కలిసి ఆరాధన చేద్దాం. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, నీ కృప చేతనే నా
రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెని నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించెని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా అలగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా అలగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై పరగరాడుండగా యేసు మేఘాలపై పరగరాడుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై పరగరాడుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా. హల్లెలూయా. ప్రేమ కలిగిన యేసయ్య, కనికరం కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసిస్తూ విడవని ఎడబాయని దేవుడుగా నిత్యం మాతో ఉండి మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతూ సజీవులకు ఉంచినటువంటి మా పరలోకమందున మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా నీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు. ఈ సమయంలో కొన్ని నిమిషములు ప్రభువా ఈ లోకంలో మేము ఎలాగ నడుచుకోవాలో, ఎలా జీవించాలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు ఒక మార్గదర్శకంగా, మా త్రోవలు వెలుగుగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ధ్యానించబోతుండగా లోక బలహీనతల చేత మూయబడినటువంటి మా మనోనేత్రములను తండ్రి నీ వాక్కు వెలుగు చేత తెరిచి మా ఆత్మీయ దీపాన్ని నీ వాక్యం చేత వెలిగించి నీ బిడ్డలముగా మేము జీవించడం సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వాక్యం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఎన్నున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ లోకంలో మనం జీవించాలి అంటే కొన్ని కట్టుబాట్లు మనకు ఉంటాయండి. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఉదాహరణగా ఈ యొక్క ఆశ్రమంలో మనం జీవించాలి అంటే, మనం ఉండాలి అంటే, నివసించాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీరు ఇలాగ ఉంటే, ఇలాగ చేస్తే, ఇలాగ సహకరిస్తే మీరు ఈ ఆశ్రమంలో నివాసానికి యోగ్యులుగా ఉంటారు. కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా. ఏమండి? కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఒక తండ్రి తన కుమారునిగా అంగీకరించాలి అంటే ఆ తండ్రి యొక్క ఉద్దేశాలను, ఆలోచనలు తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకొని జీవిస్తే అప్పుడు ఆ తండ్రి నా కుమారుడు, నా కుమార్తె అని చెప్తారు. తండ్రి ఆలోచన ప్రకారంగా, తండ్రి ఇష్ట ప్రకారంగా జీవించకుండా, కుటుంబానికి కట్టుబాట్లకు లోబడి జీవించకుండా తన ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడిని ఏ తల్లి కూడా నా కుమారుడు, నా కుమార్తెని చెప్పుకునేకి మనసు రాదండి. ఆ కుమారుడు, ఆ కుమార్తె ఒక మంచి పని చేస్తున్నాం,
మంచి చదువు చదువుతూనే మంచి ఉద్యోగం చేస్తుంటేనో ఒక ప్రయోజనకరమైన జీవితం జీవిస్తూ ఉంటే గొప్పగా ఘనంగా నా కుమారుడు నా కుమార్తె చెప్పుకుంటా ఉంటా. లేకపోతే చెడు వ్యసనాలకు బానిసై చెడు జీవితం జీవిస్తూ చెడు తిరుగుతూ పెద్దలంటే లెక్క లేకుండా తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ఎదిరించి మాట్లాడుతూ జీవిస్తూ ఉంటే అలాంటి తల్లి అలాంటి బిడ్డలు ఏ తల్లి బిడ్డలుగా ఒప్పుకోరు. ఏమండి? ఎవరు ఒప్పుకోరు? ఈ యొక్క ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి నీవు ఈ ఆశ్రమ నిర్వాహకుని యొక్క మాట, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి అలా చేస్తున్నప్పుడే ఆశ్రమ నిర్వాహకుడు ఆయన ఆమె మా యొక్క ఆశ్రమంలో ఉండే వ్యక్తి అని చెప్తారు. ఒకవేళ నువ్వు మాట వినకుండా ఇష్టానుసారంగా ఎదిరించి ఇష్టపరంగా జీవిస్తుంటే బయట వాళ్ళకి ఏం చెప్తారంటే ఆమె ఎవరు నాకు తెలియదు అంటారు. నువ్వు అపాయంలో ప్రమాదపడిన స్థితిలో పోయినప్పుడు నీకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఆ యజమానికి కలగదండి. ఎందుకంటే ఆ యజమాని యొక్క కండిషన్స్ ప్రకారం నువ్వు నిలబడలేదు కనుక. ఇక్కడ చదవనటువంటి వాక్యంలో కూడా దేవుడు ఒక మాటను మనతో తెలియజేస్తూ ఉంటున్నాడు. మీరు పరలోకమున్న మీ తండ్రికి కుమారుడు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. లోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తున్న ప్రకారంగానే మనకు జీవాన్ని పోసి ఈ భూలోకంలో జీవించుటకు సజీవులుగా నిలిపినటువంటి పరలోకమున్న దేవునికి మనం కుమారులుగా ఉండాలి అంటే ఆయన ఒక కండిషన్ ఇక్కడ పెడుతుంటున్నాడండి. మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. చాలామంది భక్తి పరులుగా కనబడుతూ ఉంటారండి. ఎలాంటి భక్తి ఉంటారంటే క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉంటారు, చర్చికి వెళ్తారు, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, క్రమం తప్పకుండా వాక్యం చదువుకుంటూ ఉంటారు, క్రమం తప్పకుండా భక్తి పనులు చేయవలసిన అన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ క్రియారూపము ప్రవర్తనలోకి వచ్చేసరికి బుద్ధి ఉండదు, స్వభావం ఉండదు. ఏమండి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, బలులు అర్పించుట కంటే మాట వింట శ్రేష్టము అంటుంది. నీవు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించకుండా నడచకుండా నీ ప్రార్థన, నీ భక్తి, నీ యొక్క ఏంటండి కానుకలు అర్పణలు దేవునికి ఇష్టం లేదు. వాటికన్నిటికంటే శ్రేష్టం అంటే ఆయన మాట వినడం, ఆయన చెప్పినట్లు చేయడం. జాగ్రత్తగా మాట వినాలి. మనం పాటలు పాడే తలంతులు ఉండొచ్చు, ప్రార్థన చేసేటువంటి ఎవరు చేయకునేటువంటి గొప్ప రీతిలో మనం ప్రార్థన చేయొచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని నాలాగా నిలబడి బాగా ప్రకటించవచ్చు. అది కాదు మనం ఏమైతే చెబుతుంటున్నామో మన జీవితంలో అది చూపించాలి, క్రియారూపంలో చూపించాలని. ఇప్పుడు మనం చదివిన పాట పాడినాడు, చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించదా. ఎంత అద్భుతమైన లిరిక్స్ కదా. చెర అనేది సమస్యలకు, కష్టాలకు, ఇబ్బందులకు, అనానుకూలతలకు సాదృశ్యం చెర అంటే. భక్తుడు ఏమంటున్నాడంటే, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఒకవేళ మరణం వచ్చినా కానీ
నిన్ను ప్రకటించకుండా నేను ఉండలేనయ్యా అంటున్నాడు. పాట పాడడం బాగుంది, అది మనం చూపించాలి కదా జీవితంలో. ఏమయ్యా, అర్థమవుతుంది కదా? పాట పాడడం గొప్ప సంగతి కాదు, అందులో ఉన్న మాధుర్యాన్ని మన జీవితంలో చూపించాలి ఎదుటి వాళ్ళకి. అప్పుడే అది అద్భుతంగా ఉంటుంది. మంచి బిర్యానీ చేసినారు, బిర్యానీ తినకుండానే పలుంది బిర్యానీ అన్నామనుకో, రోడ్లోనే పిలిచిపెట్టుకోకుండా పలుంది అంటే ఏమంటారండి? ఓవర్ యాక్షన్ అంటారు. దాన్ని తిని చెప్పాలి. అట్లాగే దేవుని అనుభవాన్ని మనము అనుభవించదని చెప్పాలి. ఆటల భావన కనుక. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారుడుగా ఉండాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించబోతున్నాడు. ఎంత కష్టమైందో చూడండి. ఇది భక్తి పరులుగా ఉండడం పెద్ద సమస్య కాదు, పెద్ద కథ కాదండి. భక్తి అందరూ చేస్తున్నారు ఈ కాలంలో. ఎంతమందిని చూడాలి, రోడ్డు కూడా చూస్తా అంటే ఎంతో ప్రయాసపడి భక్తితో పోతా ఉంటారు, ఏమేమో చేస్తా ఉంటారు, ఎన్నెన్నో పనులు చేస్తా ఉన్నారు. మంచిదే. అయితే ఆ భక్తి కనపరిచినప్పుడు ఆ భక్తికి ఎవరికి చూపిస్తున్నావో ఆయన యొక్క స్వభావాలు మనం కలిగి ఉన్నామా? అవి లేకుండా నువ్వు ఇంత భక్తి చేస్తే ఏం ప్రయోజనం అని మనం గుర్తించాలి. ఎలా ప్రేమించాలి శత్రువులని ఎలా ప్రేమించాలి? పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తాం ఎలా శత్రువులను ప్రేమించాలి అని. శత్రువు అంటే ఎవరండి? ఎవరు శత్రువు అంటే? చెప్పాలా? మనలో ఉన్నటువంటి కామక్రోధాలే శత్రువులు. ఏమయ్యా? మనలో ఉన్నటువంటి కామక్రోధాలే శత్రువులు. శత్రువు అంటే మనకు నచ్చని వారినే శత్రువు అంటాం, మనకు ఇష్టపడిన వారిని శత్రువు అంటాం. ఏమండి? ఇప్పుడు 30 మంది ఉన్నాం, 30 మంది ఏక మనసు కలిగి ఉన్నామా? మనలో భేదాభిప్రాయాలు లేవా? మనలో పగలు లేవా? మనలో అసూయలు లేవా? మనలో ద్వేషాలు లేవా? మనలో శత్రువులు లేరా? కింద పడి పడాలేవాడు, పడాలవాడు కావలసి ఇవ్వాల కదా. మనకు బాధ పెట్టిన వారిని, మనం కష్టపెట్టిన వారిని, మనం నచ్చని వారిని మనం ఏమంటాం? శత్రువు అంటాం. వాళ్ళకు నష్టం జరగాలని కోరుకుంటాం, వాళ్ళ కీడు జరగాలని కోరుకుంటాం, వారు ఏమి లేకుండా పోవాలని కోరుకుంటాం. అయితే దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు, వాడిని నువ్వు ప్రేమించాలయ్యా, అప్పుడే నువ్వు నా కుమారుడు నా కుమార్తె అవుతావు. ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరు నిన్ను కష్టపెట్టారో, ఎవరు నిన్ను అవమానపరిచారో, ఎవరు నిన్ను ద్వేషించారో, ఎవరు నిన్ను చూసి అసూయపడ్డారో, ఎవరైతే నువ్వు నాశనం కావాలని, నువ్వు పాడైపోవాలని నీ కోసం వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేశారో వారిని నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మొదటి వాక్యం లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వాక్యంలో ఈ రీతిగా ఉంది, మిమ్మును శపించు వారిని దీవించుడి. మొట్టమొదటిగా నీ శత్రువుని ఎలా ప్రేమించాలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎవరైతే నిన్ను శపిస్తూ ఉంటున్నారో, ఎవరైతే నిన్ను తిడుతూ ఉంటున్నారో, ఎవరైతే నీకు శాపాలు పెడుతుంటున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంటున్నారో వారిని దీవించమంటున్నాడు దేవుడు, వారిని ఆశీర్వదించమంటున్నాడు. ఏమండి? శాపానికి ప్రతిశాపము శాపించమని చెప్పడం కూడా
ప్రతి కీడు చేయమని చెప్పడంలా, మాటకు 2 మాటలు తిరిగి చెప్పు అని చెప్పడంలా. నువ్వు దేవుని కుమారుడుగా పిలువబడాలి అంటే, నువ్వు దేవుని కుమార్తెగా నీ యొక్క ప్రార్థన, నీ యొక్క భక్తి దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే, ఇదిగో నీ శత్రువులను ప్రేమించు. ఎలా ప్రేమించాలంటే మిమ్మల్ని ద్వేషించు వారిని ఏమంట, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, ఆశీర్వించమంటున్నాడు. ఇంకొక మాట అంటాడండి పరిశుద్ధ గ్రంథంలో, చేతైతే మేలు చేయగానే కీడు చేయొద్దు అంటాడు. ఎవరికైనా కానీ మనం చేయగలిగితే మేలే చేయాలి, లేకపోతే నీ చేత కాకపోతే పక్కకు పో. అంతేగాని కీడు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. అది ఎక్కడైనా సరే, ఏ స్థలంలో, అది ఆశ్రమంలో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ స్నేహితుల మధ్య కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు ఎక్కడ సంచరిస్తుంటున్నావో ఎక్కడైనా సరే, ఒకవేళ నీకు నచ్చని విధముగా పరిస్థితులు ఏర్పడినా సరే, వీలైతే అడ్జస్ట్గా కానీ అక్కడ నష్టపరిచే విధంగా ప్రవర్తించద్దు. చేతనైతే మేలు చేయి, చేతనైతే నువ్వు నిజమైన భక్తిపరుడు అయితే ఆ స్థలము ఇంకా దీవించబడాలని, ఆ వ్యక్తి ఇంకా ఆశీర్వదించబడాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని కుమారుడుగా కుమార్తెగా నీవు చెప్పుటకు అర్హులుగా ఉంటావు. లేకపోతే నువ్వు ఎంత భక్తి చూపించినా, ఎంత ప్రార్థన చేసినా నువ్వు దానికి ఫలితం ఉండదు. రెండవ మాట, రోమా పత్రిక 12వ అధ్యాయము 20వ వాక్యం. కాబట్టి నీ శత్రువు ఆకలిని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. రెండవది, నీ శత్రువులు ప్రేమించడంలో నువ్వు ఏమి చేయాలంటే, ఒకవేళ నీ ఎదుట నీ శత్రువు ఆకలితో ఉన్నట్లయితే అతనికి ఆహారం పెట్టాలన్నా. అంటే అర్థం ఏమిటంటే, సమస్యల్లో ఉండే వాళ్ళని, కష్టాల్లో ఉండే వాళ్ళని, ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని, ఆపదల్లో ఉండే వాళ్ళని ఎంత కీడైనా చేసి ఉండొచ్చు, ఎంత నష్టపరిచైనా ఉండొచ్చు, వాడు ఏ రకమైన నిన్ను బాధ పెట్టి ఉన్నా కానీ సరే, ఆ సమయంలో వాడు ఆపదలో ఉన్నాడు నీకు తెలిస్తే మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. శత్రువుని ప్రేమించడం అంటే ఇలాంటి పనులు చేస్తేనే. ఊరికే భక్తి చేస్తే సరిపోదు. ఆదివారం వచ్చింది కదా, పూజ టైం అయింది కదా అని చెప్పి నువ్వు కూర్చొని స్తోత్రం 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 చప్పట్లు కొట్టి పాటలు పాడి పోయి బయట అడుగు పెట్టినాచి మళ్ళా ఏంటి వాళ్ళకి ఇంత నష్టం జరిగిందంట, వాళ్ళకి జరగాలే, వాళ్ళకి ఆ కీడు జరగాలే, వాళ్ళకు ఆ పంట నాశనం కావాలి, వాళ్ళ వ్యాపారం నష్టపోవాలా, వాళ్ళు బాగుపడకూడదు. లేకపోతే నా గురించి మాట్లాడతాడా, నన్ను నష్టపరుస్తాడా, నన్ను కష్టపెడతాడా, నన్ను కష్టపెట్టినప్పుడు ఎవడు బాగుపడ్డాడు లేడు. ఆ మాట అనకూడదండి. ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ సమస్యలు ఉన్నప్పుడు అతను మనం పరామర్శించాలి, అతను మనం ఆదరించాలి, అతనికి వీలైతే సహాయం చేయాలి. అలా చేస్తేనే దేవుని కుమారుడుగా మనం పిలువబడతాం, దేవుని కుమార్తెగా మనం పిలువబడతాం. మూడవదిగా గమనిస్తే అదే 12-17 వాక్యం ఏముందంటే, రోమా పత్రిక, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. శత్రువుని ప్రేమించడంలో మూడవ పద్ధతి ఏంటంటే,
కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మోసం చేస్తారు మనల్ని, ఎంతోమంది చేస్తూ ఉంటారు, ఎంతోమంది బాధ పెడతా ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేసి ఉంటారు వాళ్ళు. అయితే అలాంటి వారికి మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు మనం దేవుని ప్రేమ, ఎందుకంటే దేవుని ప్రేమమై ఉన్నాడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా అదే ప్రేమ చేత కలగజేయబడిన వారు కనుక మనలో ఏముండాలా? ప్రేమనే ఉండాలా. ఎందుకంటే వ్యత్యాసం చెప్తా, వాడికి వాక్యం తెలియదు, వాడికి భక్తి తెలియదు, దేవుడు ఏదో తెలియదు కాబట్టి వాడు ఏదో అలా ప్రవర్తించి అలా జీవించాడు. మరి రోజు ప్రార్థన చేసుకుంటున్నావు, రోజు దేవుని సన్నిధికి పోతుంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, చెప్పే బోధనలన్నీ వింటున్నావు. మరి అన్నీ తెలిసిన మనం ఎందుకు కీడుకు ప్రతి కీడు చేస్తుంటున్నాం? ఎందుకు శత్రువులు ప్రేమించలేకపోతుంటున్నాం? ఎందుకు ఆపదలో ఉండే వారికి సహాయం చేయలేకపోతుంటున్నాం? ఏమండి, ఎందుకు వారిని మనము ఆశీర్వదించవలసిన స్థానంలో మనం ఉండి ఎందుకు వారిని మనం ఆశీర్వదించలేకపోతుంటున్నాం, దీవించలేకపోతుంటున్నాం? వాడు తెలియదు కాబట్టి అలా జీవిస్తుంటున్నాడు. అన్నీ తెలిసినటువంటి మనం అన్ని వాక్యాలు వింటున్నాం ఇక్కడ కూర్చొని. మరి మనం ఎందుకు మన జీవితంలో మనం చూపించలేకపోతున్నాం? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడాలి అంటే నీ శత్రువుని ప్రేమించు. ఎలా ప్రేమించాలి అంటే శపించిన వారిని దీవించు, ఆకలితో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండేవారికి సహాయం చేయి, ఆదరించు, ధైర్యపరచు, బలపరచు. కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయొద్దు. ఎప్పుడైతే ఇలాంటి సుగుణాలను మన జీవితాల్లో అవలంబించుకుంటామో, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడుగా కుమార్తెగా దేవుడు నీ పక్షాన ఉండి నీ కుటుంబంలో నీ జీవితంలో మామూలుగా ఉండవని కార్యాలని. ఒకసారి ఆస్ట్రేలియా నుంచి ఒక కుటుంబం వచ్చింది మన భారతదేశానికి. వాళ్ళు సేవ చేసేదానికి వచ్చారు. ఎలాంటి సేవ చేయడానికి వచ్చారంటే, ఆ కాలంలో ఇది 1990వ సంవత్సరంలో జరిగిన సంఘటన మన భారతదేశంలో. వాళ్ళు ఎలాంటి ప్రాంతానికి వచ్చారంటే, కుష్ఠరోగంతో ఉన్నటువంటి వారిని మన భారతదేశంలో మన సాంప్రదాయం ఏమంటే, అలాంటి రోగం వచ్చిన వారిని ఊరి వెలుపల ఉంచుతారు వాళ్ళని. ఎందుకంటే మాకు కూడా కుష్ఠవ్యాధి వస్తుందేమో అని. అందుకు ఆ కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళని ఊరి వెలుపల ఉంచారండి. అలాంటి ఊరి వెలుపల వెళ్ళిపోయబడినటువంటి, అంటే సొంత కుటుంబీకులే, సొంత రక్త సంబంధికులే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే తమ బిడ్డలు తీసి పొలిమేర అవతల పెట్టారు. కడుపులో పుట్టిన పిల్లల్నే వాళ్ళకి ఆ రోగం వచ్చిందని వాళ్ళ బిడ్డని ఊరి వెలుపల పెట్టారు. వాళ్ళకి నీళ్లు కానీ సహాయం కానీ ఏమి చేయరండి. వాళ్ళు భయం, మాకే వస్తుందో అని. చూడండి, సొంత తల్లిదండ్రులు, సొంత బిడ్డలు, సొంత రక్త సంబంధికులు కావలసిన వారే పట్టించుకోకుండా ఊరి వెలుపల వెలివేసి ఉంటే, అలాంటి వారికి వాళ్ళు పరిచయం చేయడానికి వచ్చారు. ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి ఎలా చేశారో తెలుసా? వాళ్ళు ఆ యొక్క కుష్ఠరోగ పుండ్లలో నుంచి రక్తము చీము కారుతూ ఉంటే, ఏమి కానటువంటి వాళ్ళకు ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఆ బిజినెస్కి వీళ్ళు ఏం కాకపోయినా కానీ తలవారిగా వాళ్ళు దగ్గరికి పోయి ఆ చీములు, ఆ దెబ్బలను ఆ యొక్క తుడిచి దాంట్లో మందులు పూసి కట్లు కట్టి పరిచయం చేశారు. వాళ్ళకి సేవ చేశారు. వాళ్ళు తల్లిదండ్రులు, కుమారులు, రక్త సంబంధికులు కూడా చూపని ప్రేమను వాళ్ళ
వాళ్ళ కుటుంబం అంతా కూడా వచ్చి ప్రేమ చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యో ఈ రోగం మాకు వస్తుందేమో భయపడకుండా పరిచయ సేవ చేశారండి. అలా చేస్తూ ఉంటే ఒక దినాన పరిచయం ముగించుకొని కారు పోతున్నారు. నా మాదిరే వాళ్ళు కొద్దిమంది దుండగులు దారిలో కాపు కాచి పిల్లలతో కుటుంబంగా ఆయన కారులో వెళ్తూ ఉంటే కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చేశారు వాళ్ళని. మన దేశపు యొక్క ఆనవాయితీ చూడండి ఎలా ఉందో. ఎవరికి పనికిరాని వాళ్ళగా పడేసిన వాళ్ళకి వచ్చి ఏమి కానటువంటి పరాయి దేశస్తులు వచ్చి సేవ చేస్తూ ఉంటే ఆ సేవ చేసేవారిని పెట్రోల్ పోసి బిడ్డలతో సహా సజీవ దహనం చేసినారండి. సజీవ దహనం చేసినారు. ఆనాడు మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసేటువంటి సమయంలో రాష్ట్రపతి అన్నాడండి, ప్రపంచంలో జరిగినటువంటి దుష్ట కార్యాలలో ఇది చరిత్రలో లిఖింపబడినది అని రాసి చెప్పాడండి. ఇంత ఘోరమైన దుష్కర్య ఎక్కడ ఏ దేశంలో జరిగి ఉండదు. మన భారతదేశంలో జరగడం మనకు ఇది ఒక అని ఎంతో బాధపడి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. చివరిగా చెప్తుంటున్నాను, ఎవరైతే దుండగులు ఆ కుటుంబాన్ని కాల్చారో పోలీసులు పట్టుకొని కోర్టులోకి తీసుకొని వచ్చారు. అయితే ఆ యొక్క కారులో ఆయన పిల్లలు ఆయన మాత్రమే ఉన్నారు, ఆయన భార్య లేదండి. పిల్లలు ఆయన భర్త ఇద్దరు సజీవ దహనం అయిపోయారు, ఆయన ఒక్కటి మిగిలింది. ఆ దినము కోర్టులోకి హాజరుపరిచారు. వాళ్ళకి కాల్చినటువంటి వాళ్ళందరినీ కూడా జడ్జి న్యాయాధిపతి కూర్చొని ఆ జరిగినటువంటి సంఘటన చూసి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలనో, ఎలాంటి విధంగా వాళ్ళని శిక్షిస్తే న్యాయవేదలో ఆయనకు కూడా అర్థం కాకపోయి, ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గమైన పని, ఒక మంచి చేసేవాడిని చంపినారని అర్థం కాని పరిస్థితుల్లో ఉండి ఆయన భార్యను అడిగారు, అమ్మా నీ భర్త పిల్లల్ని నిర్దాక్షిణంగా కాల్చి చంపారు కదా, ఇదిగో ఆ యొక్క నేరస్తులు నీ కళ్ళలో ఎదుట ఉంటున్నారు, వాళ్ళని నువ్వు ఎలాంటి శిక్ష వేయమని అలాంటి శిక్ష వేసేదానికి, ఎలా వాళ్ళు చేయాలో చెప్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆమెకు ఆయనే అవకాశాన్ని ఇచ్చారు. కళ్ళ ఎదుట కన్న బిడ్డల్ని వివాహం చేసుకున్న భర్త చంపినటువంటి దుర్మార్గులు ఎదురుగా ఉన్నారు. సర్వం కోల్పోయి, సర్వం నష్టపోయి, కుటుంబము ఎవరు లేని అనాథగా పరాయి దేశంలో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తల్లి ఆ యొక్క న్యాయాధిపతి చిచ్చితో మాట్లాడిందండి, ఏమన్నా తెలుసా, నా భర్తను నా పిల్లల్ని చంపినటువంటి వారిని నేను క్షమిస్తుంటున్నాను, నేను వారిని క్షమిస్తుంటున్నాను. ఎందుకంటే నా యేసయ్య నన్ను క్షమించాడు, నా యేసయ్య నా పాపాలను క్షమించాడు, నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన త్యాగం ముందు నేను నష్టపోయింది ఇదిగో నా యేసయ్య శత్రువులను ప్రేమించమన్నాడు, నేను వారిని ప్రేమిస్తుంటున్నాను. అదే భక్తి అంటే, అది ఆరాధన చేసే వాళ్ళు ఉండవలసిన స్వభావం అంటే
అలాగా అది మనిషిగా మనం జీవించవలసిన స్వమితం అంటే మన జీవితాల్లో ఎన్నో చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి. ఈ జీవిత కాలం అంతా కూడా, ఈ భూలోకంలో జీవించినంత కాలము మనం పరీక్షలు కూడా వెళ్ళవలసిందే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పరీక్షలే మనకు జరుగుతున్నది. ఎవరైతే ఈ పరీక్షలలో జయిస్తూ నిలబడి ఉంటారో వాళ్ళే తండ్రిగా కలిగి ఉంటారు. ఏంది కష్టం, ఏంది నాకు ఇన్ని బాధలు, ఈ లోకంలో బాధలు లేని కష్టం లేని వాళ్ళు ఎవరు లేరండి. సాయంత్రం ఒకటి వింటూ ఉన్నానండి, ఒక మాట. లక్షలు కోట్లు సంపాదించిన వాడు ఎంత సంపాదించినా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకున్నా డాక్టర్ ఏమంటాడంటే నువ్వు ఒక్క రొట్టె కంటే కుదరద్దు. అదేందయ్యా, నేను ఇంత సంపాదించుకున్నానే, ఇంత మూట కట్టుకున్నానే, నేను అది తినొద్దు అది తింటే సస్తావు, అది తింటే అంతకంటే ఎక్కువ తింటే చస్తావు. అంటే మన జీవితంలో భూలోకంలో ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం, ఎన్నెన్నో కష్టాలు పడి ఏదేదో చేస్తూ ఉంటాం. అయితే నువ్వు ఎంత కష్టపడి ఏది చేసినా కానీ మన ప్రాప్తము అంతే. అంతదానికి ఇంత చేయాలన్నా మనము ఇన్ని కొట్లాటలు, ఇన్ని విద్వేషాలు, ఇన్ని విభేదాలు, ఇన్ని ద్వేషాలు, ఇన్ని పగలు, ఇన్ని కుట్రలు అవసరమా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ శత్రువులను ప్రేమించు, అప్పుడు దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు పిలువబడతావు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది, ఇంతకు శత్రువును మనం ఎందుకు ప్రేమించాలి? ఎందుకు దేవుడు శత్రువును ప్రేమించాలంటున్నాడు? బాగా గ్రహించాలి. మనం మొదటిగా 3 విషయాలు తెలుసుకున్నాం ఎలా చేయాలి అని. ఒకటి, వారిని శపించిన వారిని, దూషించిన వారిని మనము దీవించాలి. రెండవది, ఆకలి దప్పుల్లో ఉన్న వారికి, అంటే ఆపదలో ఉన్న వారిని సహాయం చేయాలి. మూడవది, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండాలి. ఈ 3 విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఎందుకు మనం శత్రువులను ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పాపం చేసేవాడా? ఏంటండి? ఇప్పుడు దేవుడు ఈ భూలోకంలో ఇన్ని కోట్ల మంది మనుషులు మనం ఉన్నాం. అందరూ మంచి వాళ్ళు లేరు, అందరూ చెడ్డవాళ్ళు లేరు. అవునా కదా? అందరూ మంచి వాళ్ళు, అందరూ చెడ్డోళ్ళు ఉన్నారా? ఇదో ఈ యొక్క చెడ్డోళ్ళు ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, పక్కన ఉండేవాళ్ళు చెడ్డోళ్ళు అనేవాళ్ళు ఉన్నారా? అన్ని ఊళ్ళల్లో, అన్ని స్థలాలలో, అందరి ఇళ్ళల్లో, అందరూ ఉండే చోట మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అయితే మంచోళ్ళ మీద వర్షము, చెడ్డోళ్ళ మీద ఇంకొక వర్షం కురిపిస్తాడా దేవుడు? ఏమండి? మంచోళ్ళనే చెడ్డోళ్ళనే దేవుడు వర్షాన్ని కురిపిస్తుంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే దేవుడు పక్షపాతి కాదు. అర్థమైందా? దేవుడు పక్షపాతి కాదు, ఒక్క వర్గానికి సంబంధించిన వాడు కాదు, అందరినీ ప్రేమించేవాడు దేవుడు. అయితే ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మన తండ్రి అయినప్పుడు ఆయన ఎలాగా అందరినీ ప్రేమిస్తుంటున్నాడో మనము కూడా అందరినీ అలా ప్రేమించాలి. అర్థం చేసుకోవాలి మాటలు. అర్థమైందా? చెప్పండి. అర్థమైందా? అర్థమైతే ఇంకా నేను వివరించి చెప్తా. అర్థమైందంటే ముందుకు పోతా. అర్థమైంది కదా? మన దేవుడు ప్రేమామయుడు కనుక, మన తండ్రి ప్రేమామయుడు కనుక
మనం కూడా లేటి గుణం కలిగిన వారంగా ఉండాలి. తండ్రి మంచోడై కుమారుడు దుర్మార్గుడైన అనుకో శరముఖ్య వదన పలకాలంటాడు. అదే తండ్రి లాంటి సుగుణాలు కలిగి ఉన్నవాడైతే అస్సలు నా పులికి నా బిడ్డ అంటాం. దేవుడు ప్రేమ వేడు కనుక ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఈ మాట ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలు కనుక మనం కూడా ప్రేమ కలిగిన వారముగా పక్షపాతం లేని వారుగా ఉండాలి. ఒకట్లాగా అందరూ సమానంగానే మనం కలిగి జీవించాలి. రెండవది రెండవ కారణం శత్రువులు ఎందుకు ప్రేమించాలి అంటే మనం నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నవారు. లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరగినటువంటి వారు చాలామంది ఉన్నారు. మేము దేవుని మాకు తెలుసు అంటే ఒకటే ఒక ప్రశ్న, మాకు దేవుడు తెలుసు అంటే అయితే నువ్వు అబద్ధం ఆడకూడదు, అయితే నువ్వు అన్యాయం చేయకూడదు, అయితే నువ్వు చెడు చేయకూడదు. దేవుడు తెలుసుకున్న వాళ్ళు అక్రమంగా అన్యాయంగా జీవించాలండి. అలా జీవిస్తున్నారంటే నీకు దేవుడు ఎవరో తెలియదని అర్థం. అలా తెలుసుకున్న వాళ్ళు అలాంటి వాటికి దూరంగా ఉంటారు. లోకంలో నుంచి వేర్పరచబడిన వాళ్ళ మనం ఆయన బిడ్డలుగా మనం లోకులు చేసినట్లుగా మనం చేయకూడదు. దేవుడు అదే అంటాడండి, మిమ్మల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తే మనకేమి ఫలం? ఏమండి, మనం ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం లాభం? మనము ప్రేమించలేని వారి దగ్గర ప్రేమ కలిగి కలిసి ఉండడమే అది. మూడవదిగా గమనిస్తే ఎందుకు శత్రువులను మనం ప్రేమించాలంటే మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఆయన పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే అర్థం ఏమిటంటే సమస్తంలో సంపూర్ణమైన వాడు. ఆయన ప్రేమలో, త్యాగంలో, సమర్పణలో, ఇయ్యడంలో అన్నిట్లో కూడా ఆయనకి ఇయ్యడమే తెలుసు, కానీ ఎనికి తీసుకోవడము తెలియదు. ఒకవేళ ఆయన ఎనికి తీసుకునేటువంటి గుణం ఉంటే ఈరోజు సాతాను శక్తి కలిగిన వాడుగా ఉన్నాడండి. అపవాదైన సాతాను లూసిఫర్ ఆనాడు గర్వించి అహంకారం తెచ్చుకొని ఇదిగో సర్వోన్నతుని కంటే నేను పై స్థానంలో నేను కూర్చుంటాను, ఆయన సింహాసనం మీద నేను ఆశీర్వాదంగా ఉంటాను అని గర్వించాలండి దేవుని దూత అయినటువంటి లూసిఫర్. అయితే దేవుడు ఆ గర్వాన్ని గ్రహించి ఆ యొక్క అపవాదైన సాతాను లూసిఫర్ను పాతాళంలోకి త్రోసివేశాడు, కానీ ఆయన నుంచి దూరపరుచుకున్నాడు, కానీ వారి శక్తులు తీసివేయాల, సాతాను యొక్క శక్తులు తీసివేయాలి. అందుకే ఈరోజు ఈ భూలోకం అంతటి మీద వాళ్ళ అధికారం చెల్లిస్తా ఉన్నాడు. దేవుడికి ఇవ్వడమే కానీ ఎనికి తీసుకోవడము తెలియదు. ఆయన పరిపూర్ణుడు. ఆయన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన కార్యాలన్నీ కూడా పరిపూర్ణుడుగానే బయటకు వచ్చాడు, కానీ అసంపూర్ణముగా ఆయన లేడండి. ఈ భూలోకంలో ఎంతో మంది మహానుభావులు దైవ సంబూతులుగా జన్మించారు. ఇదిగో మేము దేవుళ్ళము, మేము గొప్ప కార్యాలు చేస్తాం, మేము అది ఇది అని చెప్పి ఎంతో మంది సజీవ సమాధులు అయ్యారండి. అయితే ఈ రోజుకి కూడా ఆ సజీవ సమాధి అయినటువంటి వారి సమాధులుగానే పోయబడి ఉన్నాయి, కానీ ఏ సమాధి తెరవబడిన సమాధి ఒకటి లేదు, ఒక్క సమాధి తప్ప. ఆ సమాధి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధి. ఆయన సమాధి మాత్రమే తెరవబడి ఉంది. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచి పరిపూర్ణుడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు శత్రువులను ఎందుకు ప్రేమించాలంటే మూడో విషయంగా గమనించాల్సిందంటే దేవుడు పరిపూర్ణుడు కనుక మనందరినీ కూడా పరిపూర్ణుడుగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన పరిపూర్ణం కావాలంటే
మన శత్రువును మనం ప్రేమించాలి. మన శత్రువును మనం ప్రేమించాలి. కనుక ఈ మాటలు ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇది నా జీవితంలో సాధ్యమయ్యే పనినా? ఇది నేను చేయగలనా? ఎందుకు చేయలేవు? ఎందుకు చేయలేవండి? ఇప్పుడు మన జీవితంలో పరిపూర్ణమైన దేవుడు నివసిస్తా ఉన్నాడు. మనలోకి వచ్చినప్పుడు మనలో ఆయన ఉన్నాడనేటువంటి అనుభూతి కలిగినప్పుడు మనం ఎందుకు క్షమించలేము? ఎందుకు ప్రేమ చూపించలేము? ఎందుకు సహాయం చేయలేము? మనం చేయలేకపోతున్న వాటికి కారణం నిజంగా ఆయన మనలో కలిగి లేకుండా ఉండడం అనేది గుర్తించాలి. ఈ రాత్రి వేళ మాట్లాడుతున్న దేవుని బిడ్డ, ఊరికి విని ఊకట్టిపోయినట్టు ఉండకూడదు. చిన్నప్పుడు మా అమ్మ కథలు చెప్పేది, ఎందుకంటే నన్ను నిద్రపుచ్చేది. ఆ కథలు నిజమైన కథలు కాదు, ఉత్తుత్త కథలు. చందమామ చూపించారు, దోశలు వేస్తాను చూడు, అవి ఉంటాడు చేస్తాను చూడు, కథలు ఇవన్నీ నిద్రపుచ్చేది. అలాంటి కథలు కాదు ఇది. ఈ కథ ఏంటంటే మనల్ని పరిపూర్ణులుగా చేసే కథ ఇది. మన జీవితము ఎంత విలువైందో తెలియజేసే కథ ఇది. ఇలా జీవిస్తే, ఇలా నడుచుకుంటే మనం ఏమైపోతామంటే పరిపూర్ణుడైన దేవుని కుమారులుగా, కుమార్తెగా పిలువబడతాం. ఈరోజు ఈ మాట్లాడుతున్న నీ జీవితంలో దేవుడు నేను కుమారునిగా, కుమార్తెగా చూడాలని ఇష్టపడుతుంటున్నాను. అయితే ఒకవేళ నువ్వు దేవుని కుమారుగా, కుమార్తెగా మార్చబడాలి అంటే నీ శత్రువును నువ్వు ప్రేమించాలి. ఎస్, ఇదే దేవుని యొక్క ఆజ్ఞ. నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ మాట వింటున్న నీ జీవితంలో ఈ ఆజ్ఞను నీ ఊపిరిగా కలిగి ఉన్నట్లయితే ఆ ఆజ్ఞ నిన్ను జీవింపజేస్తుంది. ఆ వాక్యమే నిన్ను బ్రతికింపజేస్తుంది. ఆ వాక్యమే నీ జీవితానికి పరమార్థం కలిగజేస్తుంది. యేసయ్య దగ్గరికి చేరుస్తుంది. ఆయనతో నిన్ను నన్ను మమేకం చేస్తుంది. ఆయనతో కూడా యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ భూలోకంలో ఎన్నో జీవం కలిగినటువంటి ఆయన జీవం కలిగిన జన ఎన్నో రాష్ట్రాలు జీవిస్తుంటున్నాయి ప్రభువా. అయితే ఏ జీవికి లేనటువంటి ధన్యత, ఏ జంతువుకు, ఏ పశువుకు లేనటువంటి భాగ్యము మానవులమైన మాకు మీరు దయచేశారు. మాకు తండ్రిగా, మేము నీకు కుమారులుగా కలిగి ఉండి పిలువబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించున్నారు. ఇదిగో తండ్రి, సత్యాన్ని గ్రహించక అనేక మంది ఈ భూ సంబంధమైన, ఈ లోక సంబంధమైన సంబంధాలలో, వ్యామోహాలలో తండ్రి నిజమైన తండ్రిని దూరం చేసుకుంటున్నారు ప్రభువా. ఈరోజు నీ వాక్యాన్ని పంపారు. ఎవరైతే శత్రువులను ప్రేమిస్తారో వారిని నీ కుమారులుగా పిలువబడతారని తెలియపరిచారు తండ్రి. విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. ఈరోజు నుండి ప్రతి ఒక్కరి జీవితపు ప్రవర్తన మారిపోవాలి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణులుగా కావాలి తండ్రి. ఇక్కడ విభేదాలు ఉన్నవారిలో ఎవరిలో విభేదాలు, ద్వేషాలు, అసూయలు, పగలు ఉండకూడదు ప్రభువా. స్థానమే ఉండకూడదు తండ్రి. ఇది ఒక ప్రేమాలయముగా మార్చాలని కోరుతున్నాం. వీరందరి హృదయాలు ప్రేమాలయంగా మార్చండి తండ్రి. దీవించేవారిగా, ఆదరించేవారిగా, సహాయం చేసేవారిగా, కీడుకు ప్రతి కీడు తలపట్టని వారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి నాయన.
ఎందుకంటే పరలోకమందున మా తండ్రి అయిన నీవు అలాంటి దేవుడు కనుక నీ బిడ్డలమైన మేము కూడా అలాగనే ఉండాలని ఇష్టపడుతున్నావు. అలాగనే జీవించడం మాకు సహాయం చేయండి, కృప చూపండి. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి మమ్మల్ని అందరినీ కూడా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడంలో సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ మాటలన్నింటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఆశ్రమాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆశ్రమంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు తండ్రి. ఎవరెవరు ఏ సమస్యల చేత బాధపడుతుంటున్నారో ఆయన సమస్తం ఎరిగిన నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. బలహీనమైన వారిని మీరు బలపరచండి, అధైర్యమైన భయపడుతున్న వారిని మీరు ధైర్యపరిచి బలపరచండి తండ్రి. మీ కృపలో వారిని భద్రపరిచి కాపాడండి. ఆశ్రమంలో నివర్తిస్తున్నటువంటి కుటుంబాన్ని దీవించండి. అమ్మగారిని బట్టి వందనాలు, మైకలయ్య గారిని, దేవదాసయ్య గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. వారు చేస్తున్న పరిచయ సేవ అంతటి బట్టి వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డలు దీవించండి ఆయన. నీ కృపలో వారిని ఆశీర్వదించి ప్రభువా నీ చిత్తం యావత్తు వారు చేయడం సహాయం చేసి నీవు ఎల్లప్పుడూ నీ ఆలోచనలో నడుచుకుంటూ సహాయం చేయమని కోరుతున్నాను. కృప చూపండి. ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన వ్యక్తిగతంగా సహాయం చేస్తుంటున్నారో వారందరినీ దీవించండి. వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని, వారి యొక్క సమస్యలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. కొరత లేని తండ్రిగా ఉండండి ప్రభు. సమృద్ధికరమైన దేవుడుగా ఉండండి తండ్రి. సహాయం చేయమని కోరుకుంటాం. యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన మనందరితోనూ, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ ప్రభు పేట మరొకసారి నా వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరం సెలవు తీసుకుందాం. ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే రండి, మీకు నేను ప్రార్థన చేస్తాను. మిగిలిన వారు సెలవు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.